ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది. మొన్న పీఓకే పాక్లోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడి 100 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసిన భారత ఆర్మీ ఇవాళ లాహోర్, రావల్పిండి, కరాచీ సహా 9 నగరాలను టార్గెట్ చేసింది. స్థానిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిపింది భారత్. దీనిపై విదేశాంగ రక్షణ శాఖ సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ ఉత్తర పశ్చిమ భారత్లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. పాక్ దాడుల్ని తిప్పికొట్టామని, వారి మిస్సైళ్లను కూల్చేశామని తెలిపారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. వింగ్ కమాండో వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, అధంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్లలో పాక్ సైన్యం దాడులు జరిపిందని తెలిపారు. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను న్యూట్రలైజ్ చేశామని, శకలాలు పాక్ సైన్యానికి చెందినవని తేలిందన్నారు. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామని ప్రకటించింది రక్షణ విదేశాంగ శాఖ. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి సెక్టార్స్ లో పాక్ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోందని, పాక్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. పాక్ దాడుల్ని మన సైన్యం తిప్పికొడుతోందని తెలిపారు. భారత్ అతిక్రమణలకు దిగిందంటూ పాక్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని చెప్పారు. పెహల్గాం దాడితో పాక్ మొదటి తప్పు చేసిందని అన్నారు విక్రమ్ మిశ్రీ. పాక్ వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఐక్యరాజ్య సమితికి అందించామని, టీఆర్ఎఫ్ పేరును రిజల్యూషన్ లో పెడితే దాన్ని తొలగించాలని పాక్ పట్టుబట్టిందని అన్నారు. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబా అనుబంధ సంస్థని తెలిపారు. తాము చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవని, నియంత్రణ ఖచ్చితత్వంతో మేం కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని వివరించారు. మిలిటరీ స్థావరాలపై తాము దాడి చేయలేదని చెప్పారు. అయితే పాకిస్తాన్ తనకేమీ సంబంధం లేదంటూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోందని, పాక్లో ఉగ్రవాదులు లేరంటూ ఆ దేశ మంత్రులు చెప్తున్నారని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ జైసల్మేర్లో మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ ఉన్నారు. అలాగే పఠాన్కోట్లో మా ప్రతినిధి శర్మ, ఇద్దరు కూడా లైవ్లో మనతో పాటు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట మనం రాజస్థాన్ జైసల్మేర్ వెళ్దాం. అక్కడ దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కొంత హైటెన్షన్ కొనసాగుతూనే ఉందా? అక్కడ సైనికుల పహారా ఎలా ఉంది? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1037 కిలోమీటర్లు సరిహద్దు ప్రాంతాన్ని రాజస్థాన్, పాకిస్తాన్ వెంబడి ఉన్నటువంటి ప్రాంతం అంతా షేర్ చేసుకుంటాయి. అందులో భాగంగా కూడా ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడే అవకాశం ఉందని స్పష్టమైనటువంటి సమాచారం భారత భద్రతా దళాధికారులకు ఉండడంతో వారు ఖచ్చితంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతను మొత్తం స్టిక్ చేయడం జరిగింది. కాసేపటి కిందటి కూడా మనం ఈ హైవేలో వస్తున్నప్పుడు భారత భద్రతా దళాలన్నీ కూడా ఇక్కడికి మోహరింపు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 1037 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ బార్డర్ చుట్టూ కూడా భారత దళాలన్నీ గస్తీ కాస్తుంటాయి. అలాగే బీఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా షూట్ అట్ సైట్ ఆర్డర్ కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా భారత్ పాకిస్తాన్ బోర్డర్ వైపు వచ్చినా కానీ, ఏదైనా కానీ ప్రయత్నం చేసినా కానీ వారిని అక్కడే కాల్చివేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో మరింత స్ట్రిక్ట్ రూల్స్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఒక కీలకమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. ఇండో పాకిస్తాన్ బార్డర్ లో వైమానిక దళాలు నిఘా నిర్వహిస్తున్నాయి. దాదాపు SU-30 MK ఫైటర్ జెట్లు కూడా ఇక్కడ మొత్తం ఈ గగనతలం పైన ప్రత్యేకమైనటువంటి గస్తీ చేస్తున్నాయి. నిఘాను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏదైనా మితిమీరి చేసినా కానీ, ఏమైనా మిసైల్స్ ని పాకిస్తాన్ నుంచి భారత్ వైపు పంపే ప్రయత్నం చేసినా వాటిని అక్కడే అడ్డుకునే ప్రయత్నం చేయడానికి కూడా భారత దళాలు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత పాకిస్తాన్ సరిహద్దును కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే దాన్ని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే అనేకమైనటువంటి రూపాల్లో దాడులు చేస్తున్నటువంటి భారత్ ఈసారి కూడా ఇక్కడ రాజస్థాన్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఏదైతే సరిహద్దు ఉందో దాన్ని కూడా క్లోజ్ చేసింది. ఇంతకుముందు వాగా సరిహద్దు బోర్డర్ లో గతంలో ఏదైనా ఉన్నా కానీ అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేటువంటి ఇచ్చినటువంటి రూల్స్ ను కూడా అతిక్రమించేస్తున్నట్టుగా కనిపిస్తుండడంతో ఇటువైపు కూడా రాజస్థాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఉన్నటువంటి జనాలు అటు ఇటు ఎవరు పోకుండా కూడా సరిహద్దును మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. సో క్షణక్షణం అలాగే గంటకు కూడా బోర్డర్ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. అలాగే భద్రతా దళాలను కూడా అక్కడికి తీసుకొచ్చి మోహరింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ సంసిద్ధంగా ఉంది.
భారత్ సిద్ధమవుతుంది, ఎలాంటి విధానాలనైనా ఎలాంటి పాకిస్తాన్ చర్యలనైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో భారత్ తన యొక్క బలాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ కూడా దళాలన్నింటినీ కూడా అక్కడికి మోరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ బంకర్లోకి వెళ్లాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బంకర్లో ఆశ్రయం లేనటువంటి వాళ్ళంతా కూడా జైసల్మేర్లో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకి రావాలని చెప్పి వారిని ఇప్పటికిప్పుడు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు జోధ్పూర్, ఉదయ్పూర్, జైపూర్లలో ఉన్నటువంటి ఆర్మీ దళాలన్నింటినీ కూడా జైసల్మేర్ దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్ వైపు రావాలని చెప్పడంతో కాసేపటి కిందట దాదాపు మొత్తం 70 వాహనాలన్నీ కూడా ఇక్కడిగా ఈ రోడ్లో వెళ్ళినటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. సో బార్డర్స్ వద్ద హై సెక్యూరిటీ నెలకొంది, హై టెన్షన్ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. సూటిగా సుత్తి లేకుండా తన విధానాలని భారత్ ఈరోజు కాసేపటి కిందట భారత ప్రజలకు తెలియజేసింది. తాము ఏం చేస్తున్నాం అన్నది స్పష్టంగా చెప్పింది. అలాగే ప్రపంచ దేశాలకు కూడా పాకిస్తాన్ యొక్క దుష్టబుద్ధిని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ కూడా అయింది. సో దీని మూలంగా చూస్తే రేపు ఒకవేళ పాకిస్తాన్ తమను రెచ్చగొట్టినా తీవ్రమైనటువంటి చర్యలే ఉంటాయన్నది ఒక స్పష్టమైనటువంటి వార్నింగ్ ఈ రోజు కాసేపటి కిందట భారత విదేశాంగ శాఖ మరియు రక్షణ శాఖ స్పష్టంగా చెప్పడంతో మరో 24 గంటల్లో ఏం జరగబోతుందన్నదే అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే సరిహద్దు గ్రామాల్లో మాత్రం ఇంకా టెన్షన్ నెలకొని ఉంది. దిర్గర్, మీరు ఒక్క సెకండ్ లైన్లో ఉండండి. నేను పఠాన్కోట్ వెళ్తాను. పఠాన్కోట్ వద్ద శర్మ సిద్ధంగా ఉన్నారు మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శర్మ, కుప్వారా, బారామిల్లా, పూంచ్ ఏవైతే పాక్ దాడులు చేసిందో మోటార్లతోనూ అలాగే శతజ్ఞులతోనూ పఠాన్కోట్లో కూడా దాడికి పాల్పడింది. ప్రస్తుతం అక్కడ బోర్డర్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రజలు ఏమైనా భయాందోళనకు గురవుతున్న సందర్భం కనపడుతోందా?